ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసి ఫిర్యాదు చేయనున్నారు. నిన్న కూడా మనం చూస్తా ఉన్నాము, అటు సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే ప్రోటోకాల్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి రగడ జరిగినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేస్తూ దాంతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఇతర స్కీములకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కాకపోయినా కూడా వారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం పైన అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల పరిధిలోకి ప్రవేశించడము, ఆ యొక్క ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని అడ్డుకోవడం లాంటి కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో అధికారులు పాటిస్తున్నటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి కూడా ఈరోజు కాసేపట్లో స్పీకర్ ని కలవనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎల్పీకి అటు అసెంబ్లీకి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తో పాటుగా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాసేపట్లో స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. గతంలో కూడా అటు ఏదైతే హుజూరాబాద్ కి సంబంధించి కూడా అక్కడ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కళ్యాణ్ ఏదైతే ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగినటువంటి అంశాన్ని కూడా మనం చూసాము. గతంలోనే కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఏదైతే ఎమ్మెల్యేలు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పంచనీయకుండా ఇతర నాయకులు కాంగ్రెస్ నాయకులు పంచడం పైన కూడా అక్కడ కొంత ఆందోళన కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకపోయినా కూడా వారు వచ్చి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడము, అటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ పాటించకపోవడం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కాసేపట్లో అసెంబ్లీలో అటు స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.